Namaskaram, dear friends. Good morning. In fact, today I want to share some more information about cyber crimes. రియల్గా ఎన్ని పేపర్లో వస్తున్నా ఇంకా నిజంగా మన ప్రజలు పోగొట్టుకుంటూనే ఉన్నారు. మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వెరీ పూర్ ఫ్యామిలీస్, మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్. నిన్న కేసులో ఒక లేడీ పోస్ట్ గ్రాడ్యుయేట్ చదివింది. ఆవిడ ప్రశాంతి అనుకోండి, పేరు మార్చాము. 33 ఏళ్ళ ఆమె సనత్ నగర్ నివాసి. ఆమె ఇక్కడ పేపర్ చూస్తూ ఒక లోన్ అప్లికేషన్ని, ఒక లింక్ చూసింది, లోన్ కావాలా అని. ఆ లోను వినా లోన్ అప్లికేషన్, FINVANA అనే లోన్ అప్లికేషన్కి అప్లై చేసింది. 10,000 రూపాయలు కావాలని. సో ది పీపుల్ యాక్చువల్లీ ఆమెకు 10,000 వచ్చేసింది. 10,000 రాలేదు, 5,000 రూపాయలు క్రెడిట్ చేశారు ఆమె అకౌంట్కి. తర్వాత 2-3 రోజుల తర్వాత, 5 డేస్ తర్వాత 5,000 విత్ ఇంట్రెస్ట్ కట్టేసింది. కానీ ఆమెకి హరాస్మెంట్ స్టార్ట్ అయింది. పాకిస్తాన్ నుంచి ఒక నెంబర్ +92 STD పాకిస్తాన్ది, అక్కడి నుంచి ఫోన్లు వచ్చాయి. మీరు ఇంకా మాకు డబ్బు కట్టాలి, మీకు డబ్బు కట్టకపోతే మేము మీ మొత్తం సోషల్ మీడియాలో మీ ఫొటోస్ న్యూడ్గా పెట్టేస్తాము అని చెప్పి కొన్ని మార్ఫుడ్ ఫొటోస్ తీసుకొచ్చి ఆ మొహం పెట్టి మిగిలినదంతా వేరే, బాడీ అంతా వేరే పెట్టి ఆమెను భయపడించారు. పాపం ఈ ప్రశాంతి భయపడిపోయి వివిధ 2-3 అకౌంట్లకి 4 lakhs ట్రాన్స్ఫర్ చేసేసింది. 4,28,000 నవంబర్ 17వ తేదీ నుంచి డిసెంబర్ 12వ తేదీ లోపల ఈమె 4,28,000 ట్రాన్స్ఫర్ చేసింది. ఇంకా వాళ్ళు ఆమెను వదలకుండా హరాస్ చేస్తూ ఉంటే ఇది సస్పిషన్ వచ్చి షీ గివ్ ఏ కంప్లైంట్ ఇన్ ద సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్. అంటే FIR రిజిస్టర్ చేసింది. మన వాళ్ళు యాజ్ ఇట్ ఈస్గా సెక్షన్ 3194, 3192, 3184, 3192 BNS కింద రిజిస్టర్ చేశారు. అలాగే సెక్షన్ 66D ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం కూడా, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం, నాట్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ చేశారు. షీ ఈజ్ వెయిటింగ్ ఫార్ ది అమౌంట్స్ టు రిసీవ్. ఇంకో కేసులో ఒక డీలర్ రామచంద్ర అనే అతను 3 lakhs పోగొట్టుకున్నాడు. 3.7 lakhs. ఇతనికి యాక్చువల్గా వీళ్ళకు ఒక ఫోన్ వచ్చింది, వెండార్ రిజిస్ట్రేషన్ ఫామ్ రిజిస్టర్ చేసుకోమని. దాంట్లో ఎయిర్ ఫోర్స్ అకాడమీ డుండిగల్ నుంచి ఫోన్ చేస్తున్నాము, మాకు అనే ఎంప్లాయీ, కుణాల్ చంద్ అనే ఎంప్లాయీ ఫోన్ చేస్తున్నాను, మాకు ఎలక్ట్రికల్ ప్యానల్ బోర్డ్స్ కావాలి, మీరు సప్లై చేస్తారా అని ఒక డీలర్కు ఫోన్ చేశారు. ఈ డీలరు నిజమే అనుకొని ఫోను అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి పంపించాడు. ఈ కుణాల్ చంద్ అనే ఫ్రాడ్స్టర్ ఆయనకు ఫోర్జ్డ్ ఫేక్ పర్చేస్ ఆర్డర్ విత్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ లోగో కూడా ఉంది, ఆ లోగోతో కూడా పంపించాడు. చూసారా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో. ఇంతకుముందు అమ్మాయి 10,000 లోన్కి 4 లక్షలు పోగొట్టుకునింది. ఇతను కూడా ప్రొక్యూర్మెంట్ అని చెప్పి 3 lakhs పోగొట్టుకున్నాడు, 3,70,000. ఆ పర్చేస్ ఆర్డర్ నిజమే అనుకొని ఈయన రెడీ చేసుకున్నాడు, మెటీరియల్ అంతా పంపించమన్నాడు. కానీ వాళ్ళు మీ ఇండియా మార్ట్ ద్వారా మీ డీలర్షిప్ కనుక్కున్నాం మేము, డీలరు మీరు మా దగ్గర పర్మనెంట్గా రిజిస్టర్ చేసుకోవాలంటే చేస్తాం మిమ్మల్ని అని చెప్పి అతనికి కన్విన్స్ చేసి 3,70,000 ట్రాన్స్ఫర్ చేశారు టువర్డ్స్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డీలర్షిప్ అని చెప్పి.
ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్లో. సరే ఇతను నిజమే అనుకొని డబ్బులు పంపించాడు. పంపించిన తర్వాత 1 or 2 days తర్వాత మెటీరియల్ రెడీగా ఉంది, మెటీరియల్ పంపించమంటారా అంటే, ఎయిర్ ఫోర్స్ అకాడమీ దుండిగల్ దగ్గర మెయిన్ గేట్ దగ్గరికి రండి, అక్కడ మెటీరియల్ తీసుకుందాము అన్నాడు. అది ఎక్కడా ఉండదు అలా. నేరుగా స్టోర్స్కి రమ్మంటారు కానీ అడ్రస్ ఇచ్చి ఎయిర్ ఫోర్స్ అకాడమీ మెయిన్ గేట్ వచ్చి డీలర్షిప్ అదే మెటీరియల్ తీసుకుంటామని ఎక్కడా ఉండదు. మన వాడికి డౌట్ వచ్చి చూస్తే ఇదంతా ఫేక్ అని అనుకుని సస్పిషన్ వచ్చి మోసపోయామని గ్రహించి సైబరాబాద్ క్రైమ్ పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేశాడు. ఇది December 11 and 12 జరిగింది ఈ స్టోరీ, ఈ ఇన్సిడెంట్. మళ్ళీ 20,000 పంపించండి అని వాళ్ళు ఫోన్ చేసేసరికి 4,70,000 కాకుండా మళ్ళీ పంపించమన్నాడు. మన వాడికి డౌట్ వచ్చేసింది. డౌట్ వచ్చిన తర్వాత పాపం ఇవి తీసి రియలైజ్ అయినా లాభం ఏముంది. మన డీలరు 3,70,000, నాట్ 4 lakhs, 3,70,000 2 బ్యాంక్ అకౌంట్స్కి, ఒకటి కెనరా బ్యాంక్, అనదర్ ఈజ్ బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర. ఈ 2 అకౌంట్లకి ఆ డబ్బు పంపించాడు. తెలిసి గోతిలో పడతామే అలా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఏమి అడ్వైజ్ చేయాలన్నా కష్టమే, మనకి ప్రాబ్లమే. మనమే అలర్ట్ అయ్యి చూసుకొని చేసుకోవాలి కానీ ఇలా చేయొద్దు అలా చేయొద్దు అని మనం కూడా చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే స్వతహాగా మనం ఇంత అడ్వైజ్ చేస్తూ కూడా మనం కూడా మోసపోతున్నాము. మనకు కూడా తెలియకుండా రకరకాల లింకులు, రకరకాల మెసేజ్లు, రకరకాల ఫోన్ కాల్స్, రకరకాల ఎక్కడా లేదు మ్యాట్రిమోనీ కాలమ్స్, డీలర్షిప్ కాలమ్స్, లోన్ అప్లికేషన్స్, ఎడ్యుకేషన్ స్కాలర్షిప్స్, ఆర్టీఏ బిల్స్, చలానా ఫామ్స్, వాటర్ బిల్స్, ఎలక్ట్రిసిటీ బిల్స్, ప్రతి చోట దూరిపోయారు సైబర్ క్రైమ్ ఫ్రాడ్స్టర్స్. వీళ్ళకి అసలు బుద్ధి జ్ఞానం ఉంటే కదా. ఎందుకు మనము గవర్నమెంట్ కంట్రోల్ చేయలేకపోతుందో అర్థం కావడం లేదు. ఇంకా ఎన్ని రోజులు ఈ బాధ భరించాలి అందరూ. డియర్ ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. ఈ 2 ఇష్యూస్ ఈ లేటెస్ట్గా వచ్చాయి. మీరు కేర్ఫుల్గా ఉండి మీకు ఇది నచ్చితే 10 మందికి షేర్ చేయండి సైబర్ అవేర్నెస్ కోసం. నేను స్పాంటేనియస్గా మాట్లాడుతున్నాను, జస్ట్ లైవ్ లాగా. కైండ్లీ బేర్ దిస్. ఎనీ ప్రాబ్లమ్స్ ఉంటే ఎప్పుడైనా. సో ఐ రిక్వెస్ట్ యూ షేర్ దిస్ వీడియో టు అవర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్.